ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీలోని త్యాగరాజ్ మార్గ్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిద్దరి భేటీపై మోడీ ట్వీట్ చేశారు. తాను వెంకయ్యనాయుడిని కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా పనిచేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. భారతదేశ పురోగతి పట్ల ఆయన వివేకం, అభిరుచిని ఎప్పుడూ ప్రశంసించానని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్ను జూలై చివరి వారంలో సమర్పించనున్నారు. ఆమె ప్రవేశపెట్టిన 6వ పూర్తి బడ్జెట్ ఇది. మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇది 7వ బడ్జెట్. నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రెవెన్యూ రసీదు, మూలధన రసీదు, ఎన్పిఏ తదితర అంశాలను బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకురాలు కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇన్నాళ్లు సినీ నటిగా, దర్శకురాలిగా అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా ఇకపై ఎంపీగా ప్రజలకు సేవ చేయనుంది. కాగా కంగనా ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీలో నటించింది. అయితే ఎన్నికల కారణంగా ఈ విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కంగనా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇది విడుదలవుతుందా లేదా అనే సందేహం కూడా నెలకొంది. అయితే ఎట్టకేలకు కంగనా విడుదల తేదీని ప్రకటించేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని సమాచారం. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇరువురు నేతలు మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ మంత్రి పదవిని ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ కూడా సుముఖంగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల 26 నుంచి వారాహి విజయ దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26 నుంచి 11 రోజుల పాటు వారాహి విజయ దీక్ష చేపట్టనున్నారు. ఈ సమయంలోని ఆయన పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటారు. జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి ఈ విషయాన్ని. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు పొందేందుకే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ప్రారంభమయ్యే దీక్ష 11 రోజుల పాటు కొనసాగుతుందని, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.